This video is based purely on our personal opinions and our own understanding of the Varanasi movie glimpse. Everything we discuss reflects only what we interpreted. The video is slightly long, so feel free to watch it at 1.5x speed for faster and smoother experience. హలో జెమినాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ రోజు అయితే మనం మాట్లాడేసుకోబోతున్నాం SSMB 29 కోసం. ఇట్స్ అఫీషియల్ ఇన్ వారణాసి. కాకపోతే బిఫోర్ దట్ మనం లైక్ లాస్ట్ 1.5 మంత్స్ నుంచి రావట్లేదే. సరే, లాస్ట్ 1.5 మంత్ నుంచి అసలు మన ఛానల్లో అసలు వీడియోస్ లేవు. అంటే మేము కంప్లీట్ గా మూవీస్ నుంచి దూరంగా అయితే లేము. ఆల్రెడీ అన్ని మూవీస్కి వెళ్ళాం. వాటి గురించి అని లాస్ట్ లో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ నేను నైట్ ఏదైతే వారణాసి గ్లిమ్స్ వచ్చిందో, అదే ద గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్, సో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకొని ఎండింగ్ లో దీని గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. బాబ్ ఫ్యాన్ మాట్లాడతాడు ఫస్ట్. ఎన్ని రోజుల నుండి రిలీజ్ కోసం వెయిట్ చేసి బాబుని స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఫైనల్లీ SSMB 29 రూమర్స్ నుండి అప్డేట్స్ వచ్చింది. ఇంకా SSMB 29 ఏంట్రా వారణాసి? మాకు తెలుసులేరా. నోరా, స్టిల్ SSMB 29 రా, మేము అలాగే బతుకుతున్నాము. ఓకే, ఆ వారణాసి టైటిల్ వచ్చిన సరే SSMB 29 ఇంకా ఇప్పుడు అదే గుర్తుంది. నువ్వు చెప్పినంతగా అడగలేదు వారణాసి అని. అప్డేట్స్ ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటే అసలు ఎక్కడా లేదు. జియో హాట్స్టార్ లో 5 o'clock నుండి ఓపెన్ చేసి చూసినా సరే అసలు అనే కనిపించలేదు నాకు ఎక్కడ ఈవెంట్ లైవ్ లో స్ట్రీమింగ్. చెప్పింది 6 o'clock అయితే నువ్వు 5 o'clock నుంచి కూర్చుంటే యాడ్ అవుతుంది. అదే కదా, 5 PM ఆన్వర్డ్స్ అని పెట్టేది కదా. 6 PM ఆన్వర్డ్స్ అని పెట్టాడు. చూస్తున్నా ఏంటి అప్డేట్ రావట్లేదు ఏంటా అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ రహీం గారు వాట్సాప్ లో ఇలా ఫోటో ఇస్తున్నాడు ట్విట్టర్ లో ఉండేది. ఏంటా అని చూస్తే బాబు లుక్, ఓరే దబ్బేస్తావరా, చూడండి ఒకటి బాబు లుక్ చూపించావరా అని అనుకున్నాను. సర్లే అయిపోయింది. మా బ్యాచ్ లో బ్లాక్ షీప్ ఈడు, మాకు అన్ని స్పాయిలర్స్ అన్ని పట్టుకొస్తాడు ఈడు. డైరెక్ట్ గా చూసి ఎక్స్పీరియన్స్. ఒక మాట, ఇది అన్అఫీషియల్ గా ఆన్లైన్ లో వచ్చింది, ఏమి ఎవడో లీక్ చేసింది కాదు. వాళ్ళు ఈవెంట్ లో ఏదైతే టెస్టింగ్ ఏదో చేశారో, లేకపోతే ఆడియన్స్ కంట్రోల్ చేద్దాము, ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అని చిన్న బిట్లు వేసారో తెలీదు. అక్కడ LED డిస్ప్లేస్ మీద ప్లే చేసింది ఇది. వాళ్ళు అక్కడ వీడియోస్ తీసుకొని ట్విట్టర్ లో పెట్టారు. నేను దాన్ని చూసి ఓకే ఈవెంట్ లో వాళ్ళకి పెట్టారేమో అని నేను ఎజ్యూమ్ చేసుకున్నా. నీట్ కనిపిస్తుంది LCD డిస్ప్లేస్ లోని. సో ఈవెంట్ లో వాళ్ళకి ముందే చూపించారు, అది మనకి ట్విట్టర్ లో వచ్చిందని నేను ఎజ్యూమ్ చేసుకొని నేను మీకు పంపాది. నేనే అదే ఎవరితో దొబ్బుకొచ్చారా పంపరా లీక్ చేయడానికి మీకు పెట్టలేదు కదా. వీడు పంపించేసారు, అప్పటికి టైమింగ్ కావలేదు. ఇదేంటి టైం కావలేదు, వీడు కాల్ చేసి వచ్చింది అంటున్నాడు. పోనీ అలాగని చెప్పి హాట్స్టార్ కి చూస్తే హాట్స్టార్ లో కనబడుతుంది. లేదు అదే అందుకే ట్విట్టర్ ఫాలో అవ్వాలి. కానీ చెప్తున్నాను, గ్లిమ్స్ బ్యూటిఫుల్. కళ్ళద్దాలు ఎందుకు వేసుకుని వచ్చాడు అనుకుంటున్నారు? దుబ్బేసి గల్లడికి కళ్ళద్దాలు పెట్టుకుంటా నేను గుడ్డోడు నారా నీకు? రేయ్ నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. వీడియో చూసి ఎస్, బాబుని ఆ అవతారంలో చూసి కళ్ళు చూపిస్తే ఊరి నువ్వు అసలు బాబ్ ఫ్యాన్ అయినా ఏట్రా లాగ్ తిన్నాక ఊపోయేది. ఊప్ అంటే ఇంకా ట్రాన్స్ లో ఉన్నాను నేను. ప్రాసెస్ అవ్వలేదు మైండ్ లో. ఏ మాట కానీ ఆ గ్లిమ్స్ లో ప్రతి ఫ్రేమ్ కి డీటెయిల్స్ చూస్తే నిజం. అంటే దాంట్లో మళ్ళీ లైక్ వాట్ ఎవర్ ఏంటది మధ్యలో మనుషులను పెట్టడం, ఎన్ని లొకేషన్స్ చూపించాడు. లైక్ ఎంత వరల్డ్ చూపించబోతున్నాను అనేది నాకు లిటరలీ నిన్నటి నుంచి అలా ఉండిపోయాను. యాక్చువల్ గా రాజమౌళి తెలుసు, రహీం గారికి నాకు ఎప్పుడు ఒకటే మాట్లాడుకుంటాం, రాజమౌళి స్టోరీ సింపుల్ గా వెళ్ళిపోద్ది, చూపించే విధానం గ్రాండ్యూర్ గా చూపిస్తాడు. ఇప్పటి వరకు రాజమౌళి తీసిన మూవీస్ అన్నిటికి కూడా ప్లాట్ లైన్స్ ఏవైతే ఉంటాయో బేసిక్ గా ఉంటాయి. అవి చూపించిన ప్రెసెంటేషన్ ఎలాగైతే ఉంటుందో అది అవుట్ ఆఫ్ ది ఇమాజినేషన్ ఉంటుంది. వాట్ ఎవర్ ఫిల్మ్ యూ టేక్, అది జనరల్ గా మామూలు స్టోరీ టెల్లర్స్ తీసినట్టు తీరు. కానీ ఈ ఫిల్మ్కి వచ్చేసరికి ముందు గ్లోబ్ ట్రోటర్ అన్నారు. ఎప్పుడైతే గ్లోబ్ ట్రోటర్ అన్నారో ఓకే, గూగుల్ చేసిన తర్వాత ప్రపంచాన్ని చుట్టేవాడు అనేసరికి ఓకే సమ్ ట్రెజర్ హంట్ లో ఉంటుంది, జంగిల్ అడ్వెంచర్ ఉంటుంది, ఇవి ఎక్స్పెక్ట్ చేశారు జనరల్లీ. నిన్న గ్లిమ్స్ ఎండింగ్ లోని ఆ గ్లోబ్ ట్రోటర్ కింద ఇంకో హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు, టైం ట్రావెలర్. నేను అప్పటి వరకు ఫ్యాక్ట్ చెప్తా. గ్లిమ్స్ చూసినప్పుడు ఎందుకు అనుకున్నానంటే, ఈ గ్లిమ్స్ చూపిస్తున్నారు కదా, మేబీ ఆ యుగంలో ఆ టైం లైన్ లో అవి జరిగాయి, ఆ వీటితో లింక్ అయ్యి ఉన్నాయి, అప్పుడు జరిగిన ఈవెంట్స్ ఇప్పుడు కాలానికి లింక్ అయ్యి ఉంటాయని అనుకున్నా. అంతేకాని వీళ్ళే ట్రావెల్ చేస్తారని అనుకోలేదు గ్లిమ్స్ చూస్తున్నాను సేపు. అండ్ ఎప్పుడైతే టైం ట్రావెల్ అన్న తర్వాత ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసామో, త్రేతాయుగంలోని మహేష్ బాబు పృథ్వీరాజ్ కుమార్ చారియట్ మీద వెళ్తున్నట్టు నాకు నువ్వు కాదు ట్విట్టర్ లో చూసిన కలగలేదు తెలుసా, అంత డీటెయిలింగ్స్ ఉన్నాయని. అదే కదా నేను లిటరల్లీ చెప్తున్నా. నార్మల్ గా చూసా, ఒక 10 సార్లు చూసా, నాకు ఎలగలే ఎక్కడ. ఓకే బాగుంది, విజువల్స్ అన్ని బాగున్నాయని చూస్తున్నాను తప్పించి అసలు డీటెయిల్స్ అబ్జర్వ్ చేయలే. మనం లాస్ట్ నుంచి వస్తున్నాం కాబట్టి ఆ త్రేతాయుగంలో ఏదైతే హనుమంతుడి వారి తోక మీద చారియట్ మీద వెళ్తున్నట్టు ఉంది. దానికి ముందేమో అమ్మవారిది స్టాచ్యూ దగ్గర కేవ్ లోని
అక్కడేమో బాబు ఎక్కడో కొండల్లోనే మూలని ఇలా పట్టుకొని బాహుబలి పైనుంచి ఇలా ఏలబడుతున్నట్టు ఏమో పైనుంచి పడుతున్నట్టు శారీలో ప్రియాంక చోప్రా ఆ కేవ్ కూడా విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్స్ ఆ రేషియో కంపేర్ చేస్తే చాలా అది హ్యూజ్. ఎంత పెద్ద సీక్వెన్స్ ఉంటది. ఐ మీన్ అది ఎలా అచీవ్ చేస్తారో మూవీలో అదంతా వదిలే. చూస్తున్నాం. ఆఫ్రికా వైల్డ్ వీళ్ళు వెళ్ళా చూసావా ఒక 2 వీక్ షెడ్యూల్ లోని, అందులోని పారాషూట్ గ్లైడింగ్ ఎవ్వరు అబ్జర్వ్ చేయలేదు, కింద జంతువులే చూసా తప్ప పారాషూట్ గ్లైడింగ్ చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ టైం అది చూసాం మెయిన్ ఆ పారాషూట్. పారాషూట్ తర్వాత సీలో హిపోపోటమస్ ఉన్నాయా, ఆ, అక్కడ అది కూడా. కార్నర్ లో ఒక బోట్ మీద బాగుంటాడు, బట్ అక్కడ నుంచి థాడ్ ఇలా ఫ్లిప్ నాకు చేస్తే ఇప్పటికీ ఆ హిపోపోటమస్ కనిపించలేదు తెలుసా, చాలా ఎదిగిన లెఫ్ట్ కార్నర్ లో ఉన్నాడు బోట్ మీద. ఏమో నేను So, చాలా చూసాను, కనిపించలేదు నాకు. అండ్ ఐస్ బర్గ్ మీద నేను ముందు మనుషులను గమనించలేదు. నేను ఓకే ఏదో అంటార్టికాలో ఒక లొకేషన్ చూపిస్తున్నారు, ఐస్ బర్గ్ చూపిస్తున్నారు అనుకున్నా, కానీ అదే కదా అంత మనుషులు. అరే అంటే అంత చిన్న పైనుంచి మనుషులు అంటే అది asteroid- ఎంత పెద్ద సెట్టింగ్స్ అవుతుంది, అంత పెద్ద లొకేషన్ అవుతుంది అది. అదే పైన ఆస్ట్రాయిడ్ చూసా, కింద వాటర్ లో పడింది, ఓకే లైక్ అప్సైడ్ డౌన్ తిప్పాడు అనుకున్నా, అక్కడ కూడా డీటెయిలింగ్ చూస్తే ఆ అప్సైడ్ డౌన్ తిప్పిన తర్వాత షిప్ డీటెయిలింగ్ ఉంటది. అది అంటే ట్రాన్సిషన్స్ అన్ని ఒక్క ట్రాన్సిషన్ లో ఒక్క డీటెయిల్. ఏదో వెతకడానికి వెళ్తారు. వి నెవర్ నో వాట్ ద విలన్ రిక్వైర్డ్, వాట్ హీరో రిక్వైర్డ్, అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి. సినిమా స్టార్టింగ్ ఎంతే మరి, ఇప్పుడే తెలిసిపోతే ఏముంటది కిక్కు. వాట్ యూ షుడ్ నో ఇస్ హౌ ద వరల్డ్ విల్ లుక్, ఆ వరల్డ్ ఎలా కనిపిస్తుంది అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. హీ అచీవ్డ్ దట్, మనకు అర్థం అయ్యేలా చెప్పడానికి. అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు కూడా, ఎందుకంటే 1.5 year ఉంది ఇంకా మూవీకి. రాజమౌళి దగ్గర ఒకటి ఉంటది, ఏదైతే చూపించాడో సినిమాలో ఉంటది మోస్ట్లీ కొన్ని ఫ్రేమ్స్. అది నా నమ్మకం, అది నా నమ్మకం అది. నువ్వు పక్కా చెప్పినట్టు ఇవన్నీ ఉండాలి. ట్రిబుల్ ఆర్ కూడా చూడు. అల్లూరు సీతారామరాజుది ఎంత బాగుంటది అసలు. అది తనది గ్లిమ్స్ ఇంట్రో, చేతిలో పట్టుకొని కారు పట్టుకొని పరిగెడతాడు. బా ఇంకోటి ఉంది, కొమరం భీమ్ది కూడా వాటర్ షాట్, అది హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అందరికి. ఆ వాటర్ షాట్ ఒకటి, నువ్వు ఫ్లాగ్ దంటావా, ఫ్లాగ్ అవసరం లేదు, పోనీ ఇంకా డిఫరెంట్ షాట్స్ ఉన్నాయి కొన్ని అవసరం లేదు అనుకుందాం. ఆ ఒక్క వాటర్ షాట్ ఏదైనా ఒక ఎలిమెంట్ లో పెట్టుంటేనా భలే ఉంది. ఇప్పుడు మనం చూసిన గ్లిమ్స్ లో కూడా మనీ తెచ్చే షార్ట్స్ అయితే నాకు 3 కనిపించాయి. 3 ఫ్రేమ్స్ చెప్తాను, కరెక్ట్ గా చెప్తాను. 3 ఫ్రేమ్స్, ఒకటి అమ్మవారి కేవ్ది, సెకండ్ది ఆ లాస్ట్ నంది సీక్వెన్స్ ఇఫ్ రియల్, ఒకవేళ గ్లిమ్స్ కోసం కాదు అంటే మహేష్ బాబు క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కాకుండా వాట్ ఇఫ్ ఒక సీన్ లో క్లైమాక్స్ సీన్ లో లైక్ ఉంటే అది వర్క్ టేకింగ్ షాట్ హైయెస్ట్. ఇప్పుడు దీని మీద ఇంత హోప్, ఇంత హైప్ వచ్చిందంటే ఒకే ఒక కారణం, మహేష్ బాబు యాజ్ లార్డ్ రామా. మహేష్ బాబు రాముడి కింద వస్తున్నాడంటే ఎవరి చోటు చెప్పు. లాస్ట్ టైం మహాభారతానికి కల్కి సినిమాకి అడిగారు మహేష్ బాబుని కృష్ణుడి కింద పెట్టచ్చు కదా అని. ఈ పాయింట్ నిన్న ఈవెంట్ లో కూడా రాజమౌళి అన్నాడు, నాకు మహాభారతంలో కృష్ణుడి కింద నేను మహేష్ బాబునే చూసా, నేను రాముడి కింద ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే కృష్ణుడు కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటాడు, సారీ రాముడు కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటాడు, కృష్ణుడు అలా కాదు. బట్ ఈ మూవీలోని నేను అసలు ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక రామాయణం కాన్సెప్ట్ తీసుకుంటారని అనుకోలేదు, కానీ స్టోరీ డెవలప్మెంట్ లో ఏదైతే రామాయణం గట్ట ఉందో ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. అండ్ లుక్ టెస్ట్ కూడా చేశారు, ఫోటో తీసిన తర్వాత లిటరల్లీ గూస్ బంప్స్ అన్నారు. ఇంకా నాకు ఇంకా అర్థమైపోయింది, ఓకే వీఆర్ గోయింగ్ టు సీ మహేష్ బాబు యాస్ లార్డ్ రామా. గోయింగ్ టు సీ ఎపిక్, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నా మైండ్ లో ఉన్న రెండు సినిమాలు, రెండు యాక్చువల్లీ ఇర్రెలవెంట్. ఒకటి రాజమౌళి, ఇంకోటి రామాయణ. ఆ రాముడిని ఎలా చూపిస్తా తెలియదు కానీ చూపించండి అయ్యా బాబు, వెయిట్ చేస్తున్నాం. ఈ 2 సినిమాలు అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఓం కమ్ టు మై రూమ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడండి. Home, you're coming to my room. Home. Come. అది ఆల్రెడీ ఇప్పటికి చాలా సార్లు రిపీట్ అయింది, దానికి 10 times 20 times ఉంటుంది ఇప్పుడు. అదే 100 కదా, times. ఇంకా కామెంట్లు పెడుతూనే ఉంటారు. ఇంకా దెబ్బకి ఓం రాత్రి డియాక్టివేట్ చేస్తాడు, అకౌంట్ డిలీట్ చేసుకుంటాడేమో దెబ్బకి. ఎందుకు ఇంకా మళ్ళీ ఇంకా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అది అపార్ట్ ఫ్రమ్ వాట్ వీఆర్ టాకింగ్, నేను చెప్పింది ఒకటే, సినిమాకి ఎప్పుడైనా సరే ఒక సినిమాకి గ్లిమ్స్ అనేది చాలా హైలైట్. ఎందుకంటే ఆ సినిమా మీద హోప్స్ పెంచుతుంది ఏ సినిమాకి అయినా సరే. వాట్ ఎవర్ వి టేక్, బాహుబలి, అదర్వైజ్ త్రిబుల్ ఆర్, ఏదైనా సరే ఎప్పుడు వినోదం ఉన్నాడు దాంట్లో. సో ఈసారి ఏంటంటే హీ వాంట్స్ టు ప్రూవ్ టు ద ఎంటైర్ వరల్డ్, ప్రపంచానికి నిరూపిద్దాం అనుకుంటున్నాడు తను ఏంటో. బట్ కాకపోతే నా బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, రామ అన్నాడు కదా, బట్ విజువల్ లో మాత్రం శివుడిలా చూపిస్తున్నాడు. లైక్ ఐ వాస్ స్టక్ ఇన్ దట్. అసలు నాకు అసలు అర్థం కాదు. బ్యూటీ అదే, ఇప్పుడు అదే క్వశ్చన్ మార్క్. నేను మాట్లాడుకుంటాను, మెయిన్ హుక్ పాయింట్ అదే. ఇంకా అది మర్జ్ చేసే పాయింట్ ఏదైనా తనకి కంప్లీట్ మైథాలజీ మీద గ్రిప్ ఉంది రాజమౌళికి. ఇఫ్ ఈ ఫైండ్స్ ఏ హుక్ పాయింట్, డెఫినెట్ గా తప్పేముంది. నాకు ఇక్కడ ఎందుకో ఒక స్ట్రైక్ అయింది, మనం శివుడిని టైం తో కూడా చేసుకుంటాం కదా, గాడ్ ఆఫ్ టైం అని కూడా కంపేర్ చేసుకుంటాం. అదే కదా. అనదర్ థింగ్,
మనం ఏదైతే కుంభ అండ్ మనం డిస్కస్ చేసుకున్నాం కుంభ అండ్ ఏదైతే ఆ, కుంభకర్ణుని అవును. బాణంతో కొట్టినప్పుడు చేతులు కాళ్ళు పడిపోయి ఉంటాయి. సో పోతాయి. ఆ క్యారెక్టర్ మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ మళ్ళీ రీబర్త్ అవ్వడం ఇలాంటి ఏదో కాన్సెప్ట్ ఒకటి ఉంది అనుకుందాం. వెయిట్, సో శివుడు ఏదైతే మనకి గాడ్ ఆఫ్ టైం కింద మనం కంపేర్ చేసుకుంటామో, ఇప్పుడు టైం ట్రావెల్ కూడా ఇంక్లూడ్ అయ్యింది, మనకి టైం ట్రోటర్ కూడా అని కూడా అన్నారు. అవును. సో మేబీ ఆ పవర్ ఏదైనా ఏదో టైం మిషన్ కనిపెట్టేసి వెళ్తారని కాదు ఉద్దేశం. ఐఎమ్ థింకింగ్ ఒక మైథలాజికల్ వేలో ఏదైనా పవర్ వారణాసిలో ఉండే ఒక పవర్ యూస్ చేసి వాళ్ళు టైం టు టైం ట్రావెల్ అవుతున్నారని ఏదైనా నా feeling. జరగచ్చు అందులో. నీకు రాజమౌళి మూవీస్ లో మోస్ట్ పవర్ఫుల్ విలనే ఎండ్ ఆఫ్ ద డే. అది మనకి ఎప్పుడు అలాగే చూపిస్తున్నారు. అలాగని హీరో ఏమి చేతకాని కింద వాడు నుంచి డమ్ నుంచి కాదు, హీస్ పవర్ఫుల్, హీరో ఇస్ విలన్ మోర్ పవర్ఫుల్. పవర్ఫుల్ అని. అది ఏం చేస్తది, అప్పుడు హీరో ఎప్పుడైతే విలన్ డిఫీట్ చేస్తారో ఆబ్వియస్లీ విలన్ హీరోని ఇంకా పవర్ఫుల్ గా చూపిస్తుంది కాబట్టి. కాదు. సో ఇందులోని కొన్ని పాయింట్స్ మాట్లాడాడు, లైక్ ఒక డ్రీమ్ ఉంటది విలన్ కి, ఆ డ్రీమ్ అందరికీ చెప్తుంటే వీడికి ఏమైనా పిచ్చా అని అనుకుంటారు, అది చాలా భయంకరమైన డ్రీమ్, దాన్ని ఎలా అచీవ్ చేస్తాడు అనేసి. సో ఆ డ్రీమ్ ఏంటి నన్ను అడిగితే చాలా మంది అంటున్నారు క్రిష్ 3 లాగా కాల్ రప్పించుకోవడానికి, ఈ పవర్స్ రప్పించుకోవడానికి. నాట్ అరే. అట్ ఆల్, ఇట్స్ అరే రాజమౌళి అలా చేయడు రా. ఇట్ విల్ డెఫినెట్లీ బి బియాండ్ ఇట్. బియాండ్ ఇట్ అని అంటాను. ప్లస్ జనరల్ గా ఇప్పుడు ఏవైనా ఒక విలన్ కి కావాల్సింది ఏంటి, ప్రపంచం తను ఒక్కడే వెళ్ళాలి, తన చిక్కు చేతల్లో ఉండాలని అనుకుంటాడు. మేబీ దట్స్ వన్ ఆఫ్ ద పాయింట్. బట్ దానికి మించి ఇంకేమైనా ఆశ ఉందంటే అది వెరైటీగా ఉండాలి. మరి జడ్డిలాగా కాలు రావాలి, చేతులు రావాలి. ఇంకా మీరు ట్రైలర్లు వచ్చాక డీకోడ్ చేస్తారు, సినిమా వచ్చాకే తెలుస్తుందో తెలియదు, కానీ వన్స్ యూ కమ్ టు గెట్ దట్ పాయింట్, ఆ పాయింట్ తెలిసినప్పుడు అందరి మైండ్స్ కంప్లీట్ గా బ్లోన్ అయిపోతాయి. అది మేబీ ట్రైలర్ లో మనకి తెలియచ్చు, టీజర్ లో తెలియచ్చు, వి నెవర్ నో, లీక్ అవ్వచ్చు, ఎలాగైనా తెలియచ్చు. తెలిసినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ మెస్మరైజ్ ఆ పాయింట్. అక్కడ కూడా ఏంటనుకున్నావు, ప్రతి సినిమాలోని హీ ఆల్వేస్ యూజెస్ దట్ మైథలాజికల్ థింగ్. ఎవరైనా గమనించారా, తను తీసిన సినిమాలు ఈ లాస్ట్ 3 ఫిలిమ్స్ 4 ఫిలిమ్స్ అంటే డిఫరెన్స్ ఉంటారు. క్యారెక్టరైజేషన్స్ అక్కడ నుంచి వస్తాయి. అదే లైక్ దేవుడు రిఫరెన్స్ పెట్టుకుని తెస్తాడు. లైక్ ఒక దేవుడిలో క్వాలిటీ ఉంటుంది చూసావా, ఇప్పుడు శివుడిలో క్వాలిటీ ఏంటి, అడిగిన బలాలు ఇచ్చేస్తాడు. ఇప్పుడు కృష్ణుడిలో క్వాలిటీ ఏంటి, ధర్మం వైపు నిలబడతాడు. అలాగా ఏదైనా ఒక క్వాలిటీ, ఏదైనా ఒక దేవుడి క్వాలిటీ ఉందో అది ఖచ్చితంగా ఒక హీరోలో రిఫరెన్స్ కింద వాడతాడు. ఇప్పుడు ఇందులో కూడా SSMB 20 వారణాసి మూవీలో కూడా ద టైం అనే ఒక కాన్సెప్ట్ హీరోకి ఎలా లింక్ అయ్యింది, లైక్ రహీం చెప్పినట్టు ఏమో, బికాస్ శివ ఇస్ గాడ్ ఆఫ్ టైం, రైట్? ఇప్పుడు వరకు తీసిన మూవీస్ అన్ని డిఫరెంట్ రా. ఇప్పుడు వరకు తీసిన మూవీస్ అన్ని వీ కుడ్ ప్రిడిక్ట్. ఇప్పుడు కంటెంట్ వచ్చినంత వరకు వీ కెనాట్ సే. నేను ప్రిడిక్ట్ చేయడం కూడా వదిలేసాను, ఏమై ఉంటుందా స్టోరీ అనేసి. అది అంతే. నాకు అసలు నాకు రావట్లేదు ఐడియా. అందుకే- టైం ట్రావెల్ కాన్సెప్ట్ పడిపోయింది. విజేంద్ర ప్రసాద్ కొంచెం తిట్టారు. ఏమవుద్ది అని ఆలోచించే థాట్ కూడా లేదు అసలు. నువ్వు ఎంత ఆలోచించినా లాస్ట్ డిసప్పాయింట్మెంట్ నాకు తెలుసు, అది జరగదు. ఇంకేదో జరుగుతుంది. మహేష్ బాబు స్టేజ్ మీదకి ఎలా వస్తాడు ఇప్పుడు, Exactly, వేసుకొని. ప్లెయిన్ షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని వచ్చి ఓ 2 మాటలు మంచి మాటలు చెప్పి వాళ్ళ నాన్నగారి కోసం మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతాడు. అలాంటి వాడిని రోబోటిక్ మెకానికల్ నంది మీద ఎక్కించి ఎంట్రీ సీన్ చేత తీసులో పట్టుకొని ముందుకు వచ్చేసి మళ్ళీ షర్ట్లెస్ బటన్ అదే. షర్ట్ ఇక్కడ వరకు ఎన్న ఎన్న అది- ఎన్న ఇక నా స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా సర్కాజం పోలేదు. స్టార్టింగ్ అంతా సర్కాస్టిక్ గానే మాట్లాడాడు. అవును. బాబు టైమింగ్ అమ్మా పోలేదు ఇంకా అనుకున్నాను. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోజు తర్వాత ఎలా మారిపోయాడు? పవన్ కళ్యాణ్ రోజు తర్వాత స్వాగ్ స్టైల్ మహేష్ బాబు మారలేదు. మహేష్ బాబు ఏం మారలేదు. లైక్ హీజ్ బ్యాక్ మళ్ళీ ఆ కామిక్ టైమింగ్ కానీ జోక్స్ అదే. జోకులు. గుంటూరు కారం వచ్చి 2 years అవుతుంది ఆల్మోస్ట్. కానీ గుంటూరు కారం టైంలో కృష్ణ గారు చనిపోవడం, హీ వాజ్ నాట్ ఇన్ దట్ మూడ్. దానికి ముందు మళ్ళీ ఇప్పుడు సర్కార్ వారి పాట స్టేజ్ ఎక్కి డాన్స్ చేశాడు. అది ఐ మీన్ నేను బాబు యాంగిల్ కోసం చెప్తున్నాను, సర్కాస్టిక్ యాంగిల్ కోసం చెప్తున్నాను. బట్ నిన్న మాత్రం చాలా మంచిగా అయ్యాడు. తర్వాత అగైన్ వెన్ హీ టాక్ అబౌట్ హిస్ ఫాదర్, హీ వాజ్ సో ప్రౌడ్. మంచిగా ప్రౌడ్ గా ఫీల్ చేస్తాను. హీ స్పోక్ వెరీ వెల్. అంటే గ్లోబల్ గా రీచ్ అవ్వడానికి హీ స్పోక్ గుడ్ వే. కానీ నేను ఈవెంట్ లో చాలా హోల్స్ ఉన్నారా. చాలా. ఈవెంట్ నిజం చెప్పాలంటే ఈవెంట్ హోల్ రా. ఈవెంట్ ఇస్ హోల్. కానీ ఆ ప్లేస్ లో రాజమౌళి ఉన్నాడు కాబట్టి మినిమం మేనేజ్ చేశాడు. మేనేజ్ చేశాడు నిజంగా, లేకపోతే అక్కడ ఫెయిల్యూర్ అయిపోతాను. హోల్ ఎవరైనా చేస్తే అసలు గొప్పతనం ఇద్దరిది. ఈవెంట్ ప్లాన్ చేసిన రాజమౌళిది, ఈవెంట్ ని హ్యాండిల్ చేసిన సుమాది. నిజం చెప్తున్నా. అండ్ ఏమంటారు అండర్ రేటెడ్ హీరో ఈ ఈవెంట్ మాత్రం. ఈవెంట్ కి కనబడని hero. అంత డిలేస్ లోని అసలు ఎక్కడ డిలేస్ లోని తను నీట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెట్ల మీద కూర్చోబెట్టి మొత్తం ప్యాక్ ఆడేశారు. సింహాన్ని పిలిచి దానన్నా నీ నెక్స్ట్ ఏదో చెప్పు, ఇక్కడ ప్రమోట్ చేసేద్దాం, ఎందుకంటే పెద్ద స్టేజ్ ఏది ఉంటుంది అనడం. మంచి టైమింగ్.
నువ్వు ఇంకోటి విఎఫ్ఎక్స్ అతనితో మాట్లాడుతున్నప్పుడు సార్ మీకు 1 year ఎందుకు పట్టింది సార్ ఈ ఈవెంట్ ఇలా పెట్టడానికి ఎప్పుడో లాస్ట్ ఇయర్ అవ్వాల్సిందంటే అతను చెప్తుంటే లిటరలీ ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి మూవీస్ లో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి తప్ప మిగిలిన అందరికి ఏంటి మాట్లాడుతున్నారా అన్న థాట్ వస్తుంది. ఆ థాట్ నా సార్కాస్టిక్ గా నిద్రపోతున్నట్టు ఇలా చెప్పడం. అండ్ ఇంకా దాని తర్వాత ఇంకొక అతన్ని వినోద్ అన్న అతని కెమెరామెన్ మర్చిపోయింది ఆవిడ. అతను ముందున్నారు, ఈవిడ వెనక్కి వెళ్ళిపోయి అతను అనుకోని మాట్లాడేస్తున్నారు. ఇదేట్రా అని అనుకున్నాం, తీరా చూస్తే దాన్ని కూడా సర్కాస్టిక్ గా కవరప్ చేసింది. అండ్ వీటన్నిటిలోని పాపం ఆశిష్ చలాని కొంచెం ఏమంటే బ్యాక్ ఫైర్ అయ్యింది. ఇట్స్ నాట్ హీస్ మిస్టేక్, హీస్ ఫాల్ట్. తనకి ఎక్స్పీరియన్స్ లేదు అంత పెద్ద ఈవెంట్ హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్. హిందీలో మర్చ్ చేయడం, వాళ్ళిద్దరు కలిపి మాట్లాడడం, ఒకరు తెలుగులో ఒకరు హిందీలో, మళ్ళీ ఇటు వచ్చి టీ సిరీస్ తో మాట్లాడినప్పుడు బాగానే ఉంది కానీ వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. లైక్ టీ సిరీస్ తో మాట్లాడినప్పుడు బాగానే ఉంది కానీ అగైన్ రిమైనింగ్ క్రూ మెంబర్స్ తో మాట్లాడినప్పుడు, స్పాన్సర్స్ తో మాట్లాడినప్పుడు ఐ డిడెంట్ ఫీల్ దట్ ఇంపార్టెంట్. లేకపోయినా సుమ హ్యాండిల్ చేస్తుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అది పక్కన పెడితే కేర్వాని బిల్డింగ్ అందరి గుండెల్లో ఫ్లాట్ కొట్టేసాం. కనీసం ప్రొడ్యూసర్స్ హ్యాపీ టైల్ చేస్తున్నారు. 2027 వస్తున్నాం, సమ్మర్ కి గ్రో చేసాం మొత్తం ఎవ్రీథింగ్ ప్లాన్డ్ పర్ఫెక్ట్లీ. బట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. ఆ టైం చాలా చెప్పాడు కదా రాజమౌళి చెప్పినట్టు, ఆబ్వియస్లీ లీక్ అవుద్దని భయంతో మధ్యలోని వాళ్ళు చేసుకోవాల్సిన టెస్టింగ్స్ చేసుకోలేదు. బట్ రాజమౌళి ఫ్రస్ట్రేషన్ అయ్యారు చాలా. నేను ఫస్ట్ టైం చూసాను ఒక ఈవెంట్ కోసం చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు రాజమౌళి. అది కలర్లో కనిపించింది. తెలిసి రాత్రి ఈవెంట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అందరిని లైన్ లో కూర్చోబెట్టి పైరసీ అయిపోద్దని చెప్పి వచ్చేస్తుందని చెప్పి వేయలేదు, కావాలని తనే చెప్పాడు కదా ఎక్కడ లీక్ అయిపోద్ది ట్విట్టర్ లో అని చెప్పి మేము వేయలేదు, దాని వల్ల ఇదంతా జరిగింది, అందుకే డిడే అని ఒక రీజన్ చెప్పారు. వ్యాలిడ్ రీజన్ అది ఒప్పుకుంటాను. ఇప్పుడు అర్థం కాలేదు అందులోని, నాకు అర్థం కాలేదు ఆ వీడియో కాకుండా ఏదన్నా దాని లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఆర్ అంటే పాయింట్ ఇస్ నువ్వు అన్నది నాకు అర్థమైంది. బట్ అంటే సేమ్ క్వాలిటీ ఆఫ్ వీడియోని వాళ్ళు మళ్ళీ అంటే డూప్లికేట్ ఏదైనా వేరే వీడియోని పెట్టి టెస్ట్ చేసి ఉంటే అయిపోయేది కదా అని నా ఫీలింగ్. నాకు తెలియదు మరి అంత జనరల్ గా నేను చెప్తున్నా కదా, నేను కూడా కొన్నిసార్లు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు సేమ్ సెట్టింగ్ తో 2 వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసిన, ఒక వీడియో గ్లిచ్ వస్తుంది, ఒక వీడియో బాగా వస్తుంది. లైక్ అది నువ్వు ఎగ్జాక్ట్ గా ఆ వీడియో చేసినప్పుడే నీకు అది తెలుస్తుంది అనమాట. నువ్వు వేరే వీడియో చేసినా కూడా మేబీ అది వర్కౌట్ అయిపోవచ్చు కానీ ఇది వర్కౌట్ అవ్వదు. మేబీ ఫైల్ లో కోడింగ్ వల్ల ఏమో అయ్యింది. చిన్న స్కేల్ లో నేను చిన్న వీడియో ఎడిట్ చేసిన దానికే అంత గ్లిచ్ అవుతున్నప్పుడు ఆ స్క్రీన్ కి ఆబ్వియస్లీ స్క్రీన్ అంటే గుర్తొచ్చింది ప్రీమియం లార్జ్ ఫార్మాట్. మన దగ్గర ఉన్న మెలోడీ థియేటర్ లోనే నార్మల్ ఐమాక్స్ వర్షన్ వద్ది, ఇంకా దాని మీద ఎక్స్ట్రా లార్జ్ థియేటర్లు ఎక్కడ ఉన్నాయి మనకి తెలుగు స్టేట్స్ లోనే లేవు. V6 మెలోడీ మనకు ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఫ్రేమ్స్. అర్జెంట్ గా ఫ్లైట్ టికెట్లు తీయండి పక్క స్టైల్ కి. ఇప్పుడు నువ్వు ఆ ఫార్మాట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే బెంగళూరు వెళ్ళాలి, లేదా చెన్నై వెళ్ళాలి, లేదా కొచ్చి వెళ్ళాలి మన దగ్గరలో, లేదంటే ముంబై పోవాలి. చూద్దాం. అది మనం ఏమో మన అంత గ్రాండ్ గా ఉందేమో సినిమా. ఎందుకు రాజమౌళి ఊరికే అన్ని తీస్తాను తప్పు లేదంటున్నా. అవునరా, ఇప్పుడు మన వైజాగ్ పర్లేదు, లైక్ థియేటర్స్ ఉన్నాయి, మెలోడీ అంటే ఒకటి ఉంది ఫుల్ స్క్రీన్ ఫార్మాట్, కానీ కనీసం సంతోషపడడానికి టికెట్లు దొరికేసరికి పర్లేదు. మనకి వసంత్ బాయ్ ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండదు. వసంత్ బాయ్, రహీం బాయ్ ఇదంతా కాదు, మంచిగా వ్లాగ్ ట్రావెల్ వ్లాగ్ చేసుకుందాం. పనిలో పని చెన్నైలో బెంగళూరులో తీసేసుకుందాం, అయిపోద్ది. పక్క 2 రోజులు సెలవు పెట్టుకుని అందరూ వెళ్ళిపోదాం వాడికి. సాటర్డే సండే ట్రావెల్ ఆప్షన్స్ పెట్టుకొని సాటర్డే మార్నింగ్ ఒక షో చేస్తాం అనుకో సెట్. అయితే ఇంకా ఈవెంట్ లోని ఇంకా చాలా చెప్పాడు రాజమౌళి. లైక్ ఫ్రస్ట్రేషన్ ఎలాగుందంటే, ఒకటి పైరసీ విషయంలోకి వచ్చింది, రెండోది ఈవెంట్. ఎందుకు నువ్వు అన్నట్టు రిహార్సల్ కింద ఆ వీడియోని ప్లే చేయొచ్చు కదా, వేరే వీడియో ప్లే చేయొచ్చు కదా అన్నావు కదా. వాళ్ళు టైమింగ్ కోసం, ఇప్పుడు మహేష్ బాబు ఎంట్రీ ఉంది, ఆబ్వియస్లీ ఆ మహేష్ బాబు వచ్చినప్పుడు స్క్రీన్ మీద మహేష్ బాబు రావాలని ఉంది, బట్ కొలాప్స్. అది ఫైల్ నేను దానికోసం అనట్లేదురా, ఎల్సిడి డిస్ప్లేస్ పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది కదా అంతా, అది సపోర్ట్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయడానికి. వాళ్ళ కాంప్లికేషన్స్ అంటే మనకు తెలియదు, ఎందుకంటే మనం వాళ్ళ ఫీల్డ్ లో లేము కాబట్టి. దాన్ని నాకు డౌట్ ఉంది అంతే, నేను ఏం కూడా చేయట్లేదు. నేను చెప్పిన కాంప్లికేషన్ కూడా ఎగ్జాక్ట్ గా అవుతుందని నేను చెప్పట్లేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు అది సింపుల్ రా, మనం కింద మీద పడి మనం వీడియో రికార్డ్ చేసినప్పుడే 100 టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి మనకి. అది మనకేవో దిక్కు లేదు, మనం క్వశ్చన్ చేస్తున్నాం. అది మనం క్వశ్చన్ చేయట్లేదు, అక్కడ చూస్తున్నాం. ఏంటంటే డౌట్ ఉంది, నాకు డౌట్ ఉంది, మేబీ కదా నేను అంటున్నా అంతే. రాజమౌళిది రిహార్సల్ చేసుకోకపోవడం ఒక మైనస్ అయిపోయింది. I mean, ఎక్కడ లీక్ అయిపోద్దా అని, అది ఒకట్రా మైనస్. నేను చెప్తాను, తను చేసి లీక్ అయిపోయినా పోయేదేం లేదు, ఎందుకంటే మహేష్ బాబు ఎంట్రీ అనేది కనిపించదు కదా, వాళ్ళకి తెలియదు కదా. బట్ కాకపోతే ఇప్పుడు లీక్ అయిపోతే నీకు నాకు పోయిందేం లేదు,
కాకపోతే అక్కడ పాసెస్ తీసుకొని డైరెక్ట్ గా వెళ్ళే వాళ్ళకి లైక్ ఆ ఎక్స్పీరియన్స్ పోద్ది. ఇప్పుడు ఆబ్వియస్లీ నీకు మూవీ చూడడానికి వెళ్తావు, దాని ముందేమో పైరసీ చూసి వెళ్తే ఇంకేముంది ఎక్స్పీరియన్స్ అక్కడ. అవును. ఇక్కడే మౌలిక రీల్ ఉంటుంది చూసావా అన్నా, ఈ సినిమా నేను చూడడానికి వెళ్తానన్నా అప్పుడు బయట వచ్చిందా. వాళ్ళందరి పరిస్థితి అలా ఉంటుంది. వసంత్ గారు చెప్పింది నిజమే, ఎక్స్పీరియన్స్ పోతుంది ఒప్పుకుంటాను, కానీ చెయ్యాలి అదే. ఇప్పుడు తప్పదు. ఈవెంట్ పెట్టి Atleast అందరూ ఎక్స్పీరియన్స్ క్లోజ్ చేసి ఏదో ఒకటి చేయడం చెయ్యాలి. బాహుబలి లాగా 2 balls కి అది తాళ్లు కట్టేసి జుప్మని పంపిస్తే పైన ఎవరు రికార్డ్ చేయలేడు. ఒక డోమ్ లాగా అదే. కవర్ చేస్తుంటే అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసుకోవడమే. సో దట్స్ అబౌట్ అవర్ బాబ్ ఫిలిం వారణాసి. హోప్ గ్లిమ్స్ అందరికి హైప్ ఇచ్చినట్టుంది. హైప్ ఇచ్చింది, మాకైతే Oh హైప్ God. ఇచ్చింది. మేము అందుకే ఎంత మ్యాడ్ అయిపోయాము నిజం చెప్పాలంటే. ఇంకా మేము కళ్ళతో decoding- తీయలేకపోతున్నాడు. నేను తీయలేదు, నా కళ్ళు పోయే. ఆ డీకోడింగ్ లెవెల్ ఎంత పిచ్చెక్కించిందంటే రామాయణం తెలుసుకోవడం కోసం అని చెప్పి అలాగే ఆదిపురుష్ ముందు మేము రామాయణం గ్లిమ్స్ కొట్టాము. ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను రహీం వసంత్ ఫోన్ మాట్లాడుకొని ఏంటి డీకోడింగ్స్ అని అనుకుని ఇప్పుడు ఈ వీడియో తీసాం. సో రహీం ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకా ఎన్ని మైథలాజికల్ థింగ్స్ ఏమైనా డీకోడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాం. వారణాసి వీడియోస్ ఆబ్వియస్లీ వస్తూ ఉంటాయి. వస్తుంటాయి. ఏ అప్డేట్స్ వచ్చినా. అండ్ ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, రాజమౌళి వర్క్ మళ్ళీ ఇంప్రెస్ చేసిందా మీకు, లేదా కింద కామెంట్ లో చెప్పండి. ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే చెప్పండి. మేమైతే ఈ వీడియోలో కంప్లీట్ డీకోడింగ్ బ్రేక్ డౌన్ ఏం చేయలేదు. బట్ జస్ట్ మేము పైపైన చేసిన అయితే చెప్పాం. ప్రెసెంట్ మా కోసం అయినా డ్రాబ్యాక్స్ ఆబ్వియస్లీ 1.5 గ్యాప్ లో వచ్చాము, 1.5 కంటెంట్ చేయలేదు మా పర్సనల్ రీజన్స్ వల్ల. వీఆర్ సారీ ఫర్ దట్. యాక్చువల్లీ మనం ఏదైతే రాజమౌళి టెక్నికల్ ఇష్యూస్ అనుకున్నామో ఇక్కడ కూడా సేమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం కూడా Issues వీడియోస్ ఉన్నాయి. చేయలేకపోతున్నాం. అంటే ఇప్పటికి ప్రతిదా- టెక్నికల్ గ్లిచెస్ తో ఉన్న స్టాక్ అన్ని వీడియోస్ అన్ని మా వసంత్ గడ్ పీసీలో ఉంటాయి. అయితే సౌండ్ రికార్డ్ అవ్వకపోవడము, లేకపోతే ఒక వీడియో రికార్డ్ అవ్వకపోవడము, ఏదో ఒక ఏదో ఒకటి ఆటంకం ఉంటాయి. అది ఈసారి అవుతుంది. ఎన్నిసార్లు yes, టెస్ట్ చేసుకున్నా అదే జరుగుతుంది మనకి. అంటే పాయింట్ లాస్ట్ 1 month లో అరౌండ్ 4-5 వీడియోస్ ప్లస్ రావాలి, కానీ ప్రతిదీ Yeah. ఇలా ఇష్యూస్ వల్ల ఇంకా టెక్నికల్ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. ఈసారి నుంచి ఆ టెక్నికల్ గ్లిచెస్ లేకుండా మా సైడ్ నుంచి మేము చూసుకుంటాము. ఐ హోప్ ఈ వీడియో ఏ టెక్నికల్ ఇష్యూస్ లేకుండా వస్తుందని అనుకుంటున్నాను. అనుకుంటున్నాం ఈ వీడియో రావాలి. అలాగే వస్తుంది ఇది కానీ రాకపోతే నా వల్ల కాదు ఇంకా. కొంచెం యాక్చువల్లీ నేను focus. యాక్చువల్లీ లాస్ట్ వీడియో తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే బాహుబలి ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకున్నాం చాలా. బట్ ఆ Almost వీడియోని 1.5 hour content Almost వచ్చింది. చాలా unfortunately- content. అన్ఫార్చునేట్లీ ఆ వీడియో మనం పెట్టలేకపోయాం. మేము ఏమనుకోలే, ఇది మాట్లాడదాం, ఇది చెప్పండి, ఏమనుకోలే. See, the biggest disappoint is for Vasant only, because Vasant అంత నీట్ గా తన ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పినప్పుడు రికార్డ్ అవ్వలేదు. ఏది 1.5 hours చేసాం, రికార్డ్ అవ్వలేదు. యాక్చువల్లీ అయిపోయిన రికార్డ్ తర్వాత అయ్యింది, బట్ ఆడియో లేవు. అది వరస్ట్ థింగ్. ఎవరికైనా ఆడియో వీడియో లేకపోతే మొహం ఏ జనరేషన్ పెట్టేద్దాం అనుకుంటాం, కానీ ఆడియో Audio లేదు. లేనప్పుడు ముగ్గు ఫిలిం ఇది అదే ఆడియో ఉంటే అట్లీస్ట్ ఫొటోస్ తో ఏదో కవర్ చేయడం ఏదో చేసుకుంటాం. అలా ఉంటది. అది. ఏదైనా అది మా బాధలు ఇప్పుడు మాకున్నవే. విల్ ట్రై టు ఓవర్కమ్ ఇట్. మా బాధలు చెప్పుకుంటే పుస్తకం రాసేయచ్చు కానీ. సో దట్స్ ద వీడియో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హియర్. మీకు కనుక మాలాగా ఇంకేమైనా బ్రేక్ డౌన్స్, మాకు తెలియని బ్రేక్ డౌన్స్ మీరు ఏమైనా చేసున్నా కింద కామెంట్ సెక్షన్ ఇస్ ఆల్ ఓపెన్ ఫర్ యూ. కింద కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమైనా ఇలాంటి ఈ వారణాసి ఫిలిం మీద ఇంకేమైనా even- లైక్ ఈవెన్ ఈ బ్రేక్ డౌన్ కూడా ఇంకా డీటెయిల్ గా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. విల్ ట్రై టు బ్రింగ్ ఇట్. అది చెయ్యర్రా, అది చెయ్యర్రా, అది చూసి వెళ్ళిపోతారా, కామెంట్ చెయ్యరు. కామెంట్ సెక్షన్ ఇస్ ఆల్ ఓపెన్ ఫర్ యూ. ఏదైనా మీకు ఒపీనియన్ ఉన్నా, లేకపోతే మేము ఏమైనా తప్పు చేసినా, మమ్మల్ని కరెక్ట్ ఏదైనా చేయాలనుకున్నా తప్పు మాట్లాడినా కూడా యూ కెన్ టెల్ us in comment section. కామెంట్ డౌన్. మీకు ఏ మిస్టేక్స్ కనిపించినా దేవన్గా నేర్చుకోండి కామెంట్ సెక్షన్ లో. ఈజ్ ఆల్ ఓపెన్. నేనేం చేస్తాను మధ్యలో. సో దట్స్ ద గైస్. That's the guy. Please do comment below and share this video to Subscribe. See you guys in the next video. Bolo Zuban Kesari.